మ్యామ్ నమస్కారం మ్యామ్. మీరు చూసే ఉంటారు విజయనగరంలో ఒక ఇన్‌ఫ్లుయెన్సరు ఒక బాబు కోసం హెల్త్ బాలేదని చెప్పేసి ఫండ్స్ రైజ్ చేసి, ఆ వచ్చిన డబ్బులతోటి అంటే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నానని చెప్పి వీడియోస్ చేయడము. దాని తర్వాత తన డబ్బుల్ని వాడుకున్నాడని కూడా ఇప్పుడు స్కామ్ బయటకొచ్చిందని కూడా దాదాపుగా 9,00,00,000 వరకు కూడా ఫండ్ రైజ్ అయిన తర్వాత కూడా డబ్బులు ఇయలేదని కూడా అందరూ అనుకుంటున్నారు. అసలు చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్‌లు కొందరికి సహాయం చేస్తామని చెప్పి డబ్బులు ఇట్లా తీసుకున్న తర్వాత కూడా హెల్ప్ చేయట్లేదని కూడా చాలామంది చెప్పుకొస్తున్నారు. ఇలాంటివి ఎందుకు చేస్తున్నారు అనుకోవచ్చు? ఎందుకేముంది, ఇదొక రకం మోసం. హ్మ్. ఎందుకు చేసేదేముంది? ఇప్పుడు మోసం చేయడానికి కారణం ఏముంటది? డబ్బు సంపాదనే. డబ్బు సంపాదన. ఇప్పుడు ఒకప్పుడు హర్ష సాయి అని ఉండేవాడు. హ్మ్. ఇంకొక ఆమె శ్రీదేవి అని ఉంటది. ఇంకెవరెవరెవరు చాలా మంది ఉన్నారు ఈ ఇన్ఫ్లుయెన్సర్లు. కొన్ని రోజులు నడిచింది వాళ్ళకట్లా. హ్మ్. ఆ కథనం పెట్టి ఈ కథనం పెట్టి వాళ్ళు పేపర్లో వచ్చేటట్లు చేయటము, సోషల్ మీడియాలో వచ్చేటట్లు చేయటము, ఇవన్నీ చేసేసేసి అసలు కొంతమంది అయితే పాంప్లెట్లు కూడా పంచిపెడతారు. పంచిపెట్టేసేసి చాలా దీనంగా వాళ్ళ ఫోటోలు అవన్నీ పెడతారు. ఇప్పుడు మనం కూడా కొన్నిసార్లు సోషల్ మీడియాలో ఏదైనా బ్రౌజ్ చేస్తున్నప్పుడు సడన్గా ఒక వీడియో వస్తుంది. అసలు మా బాబు ఇలా ఉన్నాడు, మా బాబు పరిస్థితి ఇలా ఉంది, మీరు సాయం చెయ్యండి, మేము పేదవాళ్ళమి, ఆ బాబుని స్కూల్ పంపలేకపోతున్నాము, ఇట్లా రకరకాలుగా పెడతా ఉంటారు. ఈ పెట్టేదాని వెనకమాల వాళ్ళకి పెద్దగా ఏమీ తెలియదు. ఇట్లా వీడియో తీసి పెట్టడము ఇవన్నీ వాళ్ళకి తెలియదు. దాని వెనక ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్లు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ వీడియోని విపరీతంగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తారు. సర్క్యులేట్ చేసేసి వీళ్ళు పర్సనల్గా వీడియో చేసి పెడతారు. వీడియో చేసి పెట్టి క్రౌడ్ ఫండింగ్కి పిలిపిస్తారు. పిలిపించి ఈ స్కానర్ ఒకటి పెడతారు. ఈ ఇబ్బడమప్పుడుగా ఈ ఫోటోలు పెట్టేసరికి పైగా ఇంకోటి ఏం చేస్తారు అంటే ఇదంతా చేసేది ఎవరు అంటే వాళ్ళకి ఫాలోయింగ్ ఉన్న వాళ్ళే చేస్తారు ఇట్లాంటివన్నీ. ఎవరన్నా డబ్బులు ఇచ్చారనుకోండి, ఆ డబ్బులు ఇచ్చిన ఫోటో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నట్టుగా ఫోటో పెట్టేసేసి ఫోటో తీసేసి ఆ ఫోటో వాళ్ళ దీంట్లో పెడతారు, వాళ్ళ పేజ్లో పెడతారు. పెడితే చూసేమనుకుంటారు, ఓహో చాలామంది ఇస్తున్నారు, మనము ఇద్దాము అని చెప్పి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఇతని ఇన్ఫ్లుయెన్స్కి వాళ్ళు డబ్బులు ఇచ్చేయటం. కానీ ఎవరికైనా ఏం తెలుసు, ఇప్పుడు విజయనగరంలో ఓ బాబుకు బాగలేదు అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు సాయం చేశారు అనుకుందాం. వీళ్ళు విజయనగరం వెళ్ళి చూడరు కదా. అది అక్కడ ఆ దందా నడవటానికి కారణం అది. ఇప్పుడు మనము నిజంగా సాయం వాళ్ళకి అందుతుందా లేదా అనేది మనకు తెలియదు కదా. అది ఆ ఇన్ఫ్లుయెన్సర్ సరైన వాడైతే గనక అవకాశం ఉంటుంది మంచి జరగటానికి. అసలు ఆ ఇన్ఫ్లుయెన్సరే మనం ఎవరినైతే ఆ బాధపడే వాళ్ళకి మనకి మధ్యలో ఇతను ఈ ఇన్ఫ్లుయెన్సర్ అనేవాడు ఒక బ్రిడ్జ్ లాంటి వాడు. ఇప్పుడు మనము బ్రిడ్జ్ ఉంది కదా అని చెప్పి నదిలో నడవటం మొదలెడతాం. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత బ్రిడ్జ్ లేదనుకోండి, ఏంటి పరిస్థితి? వెనక్కైతే రాంగ్ కదా, ముందుకే వెళ్తాం. అట్లాగే ఇప్పుడు ఈ సాయం విషయం కూడా అంతే. వీడియో చూపించేది ఒకటి, అసలు రియల్గా జరిగేది ఒకటి. అసలు ఎంత బాధాకరమైన వీడియోలు పెడతారంటే, బాధితులతోటి వీళ్ళే షూట్ చేసి పెట్టిస్తారంటే అసలు నిజంగా ఏమైనా సరే సాయం చేయాల్సిందే అనిపించేలాగా ఉంటాయి ఆ వీడియోలు. అవి పెట్టేసేసి ఆ తర్వాత ఏం చేస్తారు, అసలు వాళ్ళకి ఎంతో కొంత ఇస్తారు, అసలు ఇవ్వకుండా ఉంటే కుదరదు కదా, ఇస్తారు. ఇచ్చేసేసి అసలు కొన్ని సందర్భాల్లో వాళ్ళకి నిజంగా ప్రాబ్లం ఉందో లేదో కూడా మనకు తెలియదు. ఇది 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 ఎలా బయటకు వచ్చింది అంటే, అతను మొదటిసారి పెట్టాడు. ఏంటి అతని పేరేంటి? నవీన్ రామ్ సింగ్ అనే అతను మొదటిసారి పెట్టాడు. 9 కోట్లు కలెక్ట్ చేశాడు. ఈ 9 కోట్లు కలెక్ట్ చేశానని చెప్తున్నాడు. 9 కోట్లు ఇతను నమ్మి ఇచ్చారు అంటే ఇంకా ఇచ్చే వాళ్ళకు కూడా ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది కదా. అసలు 9 కోట్లు వచ్చినాయో రాలేదో ఇది కూడా ఆలోచించే విషయమే. సరే, పంపకాల దగ్గర ఏదో తేడా వచ్చింది, ఏ మాటకు ఆ మాట. అంటే ఇది ఒక్కళ్ళు చేసే పని కాదు కదా, ఒక గ్రూప్గా చేస్తారు కదా. తేడా వచ్చేసరికి పైగా ఇతను ఏం చేశాడు, 9 కోట్లు వచ్చినాయి వాళ్ళకి అందించాము అని కూడా మొత్తం సమాచారం పెట్టేసేసి మళ్ళీ 2 కోట్ల కోసం పెట్టాడు. పెట్టేసరికి డౌట్ వచ్చింది. ఇప్పుడు తీగలాగితే డొంక కదిలింది అన్నట్లు అసలు ఇతను ఎవరు ఏంటి. ఇప్పుడు మనం సాయం చేయాలి అనుకున్న వాళ్ళం ఇన్ఫ్లుయెన్సర్లకు గతం ఏంటి, మంచి ఏంటి, చెడు ఏంటి చూడం కదా.
ఇప్పుడు హర్ష సాయి ఇదంటే బయటకు వచ్చింది కాబట్టి అందరం మాట్లాడాం. తెలిసింది ఏంటంటే ఇతని గురించి ఆరాధిస్తే ఇతను ఆస్తులు సంపాదించుకున్నట్లు తేలింది. అందుకని ఏంటి అంటే ఇట్లాంటి వాళ్ళని ఎవరైనా సరే ఎక్కడ దొరికినా సరే ఇట్లాంటి వాళ్ళని కేసులు పెట్టాలి. కానీ చాలా వరకు ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్లు కొంతమంది జెన్యూన్ గానే చెప్తూ ఉంటారు, కానీ ఇట్లాంటి చేయడం వల్ల నిజమైన హెల్ప్ కావాలి అనుకున్న వాళ్ళకి నష్టం జరుగుతుంది. కొంతమంది నమ్మరు కూడా, నమ్మి చేయడానికి కూడా వెనకడుగు వేస్తారు. ఇప్పుడు ఇది చూసారనుకోండి, ఎవరు చేస్తారు చెప్పండి? అందుకని ఏంటంటే ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ డబ్బు సంపాదించడానికి కొంతమంది పరాణ జీవులు తయారవుతా ఉంటారు. ఈ విధంగా చిన్న పిల్లల్ని అడ్డు పెట్టుకో ఏమండి, మోసానికి న్యాయం అన్యాయం ఉండదు. నేను చూసా ఇతని ఏదైతే ఇన్స్టాగ్రామ్ పోస్ట్లలో ఫస్ట్ తను ఒక ఇష్టంగా కారు కొనుక్కున్నా అని చెప్తాడు. ఎమోషనల్ గా, అంటే ఒక స్క్రిప్ట్ మొత్తం క్రియేట్ చేసుకొని నేను ఒక కారు కొనుక్కున్నా, దాన్ని ఇప్పుడు ఆ బాబు ట్రీట్మెంట్ కోసం నేను అమ్మేస్తున్నా, మా అమ్మ కూడా ఒప్పుకుంది, ఈ డబ్బుని తీసుకెళ్ళి ఆ బాబుకి ఇద్దామని చెప్పేసి ఒక వీడియోని క్రియేట్ చేసి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ డబ్బుని వాళ్ళకి ఇస్తున్నట్టు కూడా వీడియో క్రియేట్ చేశారు. అది చాలా వ్యూస్ వెళ్ళిన తర్వాత అసలు ఎందుకు అంటే ఇతను కారు అమ్మినా అని చెప్తున్నాడు, కానీ ఇతని బ్యాక్గ్రౌండ్ చూస్తే ల్యాండ్స్ ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, చాలా వరకు వెహికల్స్ ఉన్నాయి. ఇతను ఎందుకు ఇంత అమ్మేసి ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఇన్ని ల్యాండ్స్ ఎట్లా ఉన్నాయి అనే క్వశ్చన్ మార్క్ చాలా మందికి వచ్చి ఇతని గురించి కనుక్కుంటే దాని తర్వాత ఈ స్కామ్ అనేది బయటకు వచ్చిందని అసలు ఇమ్మీడియట్ గా కేసు బుక్ చేసి అతని పైన ఆస్తులన్నీ సీజ్ చేయాలి. అతనుకున్న ఆస్తులు ఒకవేళ తండ్రి నుంచి వచ్చినాయి అనుకోండి ఆస్తులు, మనం వాటిని ముట్టుకోకూడదు, పిత్రార్జితం ఆస్తుల్ని. కానీ ఎప్పుడు కొన్నాడు? ఈ మధ్య కాలంలో కొన్నాడా? అలాంటప్పుడు ఎవరైనా ఒకళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటే తీసుకుంటే అప్పుడు కానీ మిగతా వాళ్ళకి బుద్ధి రాదు. ఇప్పుడు హర్ష సాయి ఏం చేస్తున్నాడు ఎవరికి తెలుసు? ఇప్పుడు కొంతమంది ఒక్కోసారి డబ్బులు ఇసురుతా వెళ్తా ఉంటారు. అది ఎంత మనం కరెన్సీని చాలా గౌరవించాలి. గౌరవించకుండా అలా విసిరేయడం ఎంతవరకు కరెక్టు? మరి అలా చేసే వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళపైన క్రిమినల్ చర్యలు చేపడితే ఇట్లాంటివి ఆగుతాయి. పైగా ఒక ఇన్ఫ్లుయెన్సర్కి సంబంధించి ఇట్లాంటి స్టోరీ ఒకటి సీరియస్గా బయటకు వచ్చి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకున్నట్లుగా ఉంటే మిగతా ఇన్ఫ్లుయెన్సర్లు, అంటే ఈ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా డబ్బులు సంపాదిద్దాం అనుకునే వాళ్ళకి భయం ఉంటుంది. ఇదన్నీ ఏం లేదు, సులువుగా డబ్బులు సంపాదించడం ఎట్లా, రెండో వాళ్ళకి టోపీ పెట్టడం ఎట్లా, దానిలో ఇలాంటి వాళ్ళందరూ ఆరితేరతారు. ఇలాంటి వాళ్ళని అరికట్టాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం దిగితేనే, అలాగే ఆ ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని మళ్ళీ మళ్ళీ మనం మీడియాలో మాట్లాడితే అప్పుడు పబ్లిక్ కూడా అవేర్నెస్ వస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.